మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని యొక్క మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. రండి, ఉదయకాలం మన్నాలో దేవుని యొక్క వాక్యాన్ని మనం తీసుకుందాం. ప్రియులారా, వాక్యాన్ని నేను చదివే ముందు ఒక చక్కని మాట ఇలా చెప్తాను. నాకు తెలిసినంత వరకు సాధు సుందర్ సింగ్ గారు గొప్ప దైవజనుడు కదా, ఆయన చెప్పినటువంటి మాటని నేను అనుకుంటున్నాను. గత కాలంలో నేను చదివాను. ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, ఏటిలో ఒక గుళకరాయి ఉందనుకోండి, ఎన్ని సంవత్సరాలు నీటిలో ఆ గుళకరాయి నానుతున్నా, కొన్ని సంవత్సరాల పాటు ఆ గుళకరాయి ఏటిలో ఉన్నా, దానిని బయటకు తీసి అలా పగలగొడితే 2 ముక్కలు అయిందనుకోండి, లోపల నీటి చెమ్మ ఏ మాత్రమో కనిపించదు అని ఈ గొప్ప దైవజనుడు తన పుస్తకంలో చక్కని మాట చెప్పాడు. ఒకసారి నిజమే, ఏటిలో గులకరాయి ఉందనుకోండి, ఒక నదిలో ఉంది, కొన్ని సంవత్సరాల పాటు నానుతూ ఉంది. నీరేమన్నా అందులోనికి వెళ్ళిందా? నీరేమైనా లోపలకు చేరిందా? లేదుగా. బయటకు తీసి దాన్ని ఒకసారి పగలగొడితే లోపల మామూలుగా పొడిగానే ఉంటుంది, కానీ ఈ నీటి చెమ్మ లోపల ఏ మాత్రము కనిపించదు. కరెక్ట్గా ఈ మాటకు తగినట్టుగానే ఇదిగో ఈ చివరి దినాల్లో క్రైస్తవులు అనబడిన వారు, దేవుని పిల్లలు, విశ్వాసులు అనబడిన వారు సంవత్సరాల తరబడి దేవుని మందిరాల్లో కనపడుతున్నారు. ఇక వర్తమానాలంటే చెప్పాల్సిన అవసరత లేదు. వందల ప్రసంగాలు వింటున్నారు, వేల ప్రసంగాలు వింటున్నారు. ఆదివారం, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి ఉంటున్నారు. మధ్యలో ఉపవాస ప్రార్థనలు, యూత్ మీటింగులు, స్త్రీల కూడికలు, ఈ మధ్య పురుషుల కూడికలని కూడా సపరేట్గా పురుషులకు పెడుతున్నారు. ఇంకా కుటుంబ ప్రార్థనలని, ఆల్ నైట్ ప్రేయర్స్ అని, ఎన్ని ప్రార్థనలు మీరు గమనించండి. అన్నిటిలో దేవుని వాక్యం నాబోటి సేవకులు ధారాళంగా ప్రకటిస్తున్నారు. ఇక మందిరం దాకా వెళ్ళి దేవుని మాటలు వినటమే కాదు, కానీ ప్రియులారా, యూట్యూబ్ ఆన్ చేస్తే వందల ప్రసంగాలు. అసలు ఆ ప్రసంగాలన్నీ విని 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 మామూలుగా కాదండి. ఏదో కాసేపు వింటాం ఇది కాదు అది, కాసేపు అంటే ఇది కాదు అది, మరి కాసేపు వింటాం ఇది కాదు అది అంటూ ప్రసంగాల వెంట ప్రసంగాలు, ప్రసంగాల వెంట ప్రసంగాలు. ఈయన బాగా చెప్పాడు, ఆయన బాగా చెప్పాడు, ఇది బాగుంది, అది బాగలేదని విస్తారమైనటువంటి వర్తమానాలు వింటూనే ఉన్నారు. టీవీలో వింటున్నారు, సెల్ ఫోన్లో వింటున్నారు, యూట్యూబ్లో వింటున్నారు, ఫేస్బుక్లో మరలా కొన్ని లైవ్ ప్రసంగాలు కానీ, చిన్న చిన్న షార్ట్ మెసేజ్లు కానీ, ఇవన్నీ ఎన్ని వర్తమానాలు వింటున్నారు. ప్రియులారా, ఇంత వర్తమానాలు వినపడేటటువంటి చివరి రోజుల్లోనండి మీరు జాగ్రత్తగా ఆలోచించి చూడండి. నిజంగా ఏటిలో ఉన్నటువంటి గుళకరాయి మాట ప్రకారం ఆ నీరు లోపలికి ఏమాత్రం పోటలేదు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా అన్నట్టుగా ఎక్కువ శాతం మంది విశ్వాసులకి, అందరికని నేను అంటలేస్తుమా, ఏ వర్తమానం చెప్పినా 100కి 100% ఇలా ఉన్నారని మేము చెప్పకూడదు. అది ఒక తెలివి తక్కువ మాట అవుతుంది. కానీ ఎక్కువ శాతం ఈ చివరి రోజుల్లో గమనించినప్పుడు లోకమంతా కూడా సెల్ ఫోన్ రూపంలో మన జేబులోకే వచ్చేసినటువంటి సమయాల్లో ఎక్కువ శాతం మంది ప్రజలు దేవుని వాక్యం హృదయంలో లేనివారుగా, ఈ వాక్యం అనే నీరు హృదయం లోపలికి వెళ్ళనివారుగా, కేవలం ఏదో ఏట్లో పడిన గుళకరాయి మాట ప్రకారం ఆ యొక్క విధానంలో మందిరంలో గడుపుతూ వాక్యాలింటూ అట్లా ఇట్లా సభల్లో కనపడుతున్నారు, కానీ వాక్యము ఏమాత్రం లోపలికి వెళ్ళని వారుగా ఎంతోమందిని మనం గమనిస్తూనే ఉన్నాం. ప్రియబిడ్డ, ఈ సమయంలో ఒక దైవజనుడిగా, ఒక అన్నగా సూటిగా నిన్ను ఒక మాట అడుగుతున్నా. మీ హృదయంలో దేవుని వాక్యం అనే నీరు ఉందా? లేకపోతే ఏట్లో ఉన్న గులకరాయి
మాట ప్రకారం, సామెత ప్రకారం అలాగే జీవిస్తున్నారా? వాక్యం హృదయంలోకి వెళ్ళాలి. హృదయంలో దేవుని మాటలు ఉండాలి. ఏదో ఈ పై భక్తి దేనికి ప్రయోజనం లేదు కదా. మందిరాలకు వచ్చినా కూడా వాక్యం మీద స్పృహ లేని వారిని బోలెడు మందిని చూస్తున్నాం. కన్నీరు పెట్టి ప్రార్థన చేసుకుంటూ ఆ వాక్యానికి, దేవునికి దగ్గరయ్యే బిడ్డలు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఒట్టిపోయినట్టుగా, ఏమీ పట్టనట్టు, దేవుని వాక్యం హృదయంలోనికి వెళ్ళకుండా మనుషులు అలాగే ఒక ఒట్టిపోయిన తనంలో జీవించేవారు కూడా మందిరాల్లో కనపడుతున్నారు. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను దైవజనుడిగా. మీ హృదయంలో దేవుని వాక్యం అనే ఈ నీరు సమృద్ధిగా ఉండునుగాక. హృదయం లోపలికి వెళ్ళాలి. హృదయం లోపలికి వెళ్ళాలి. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని గ్రహించేవాడు ఎవరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యం అనే నీరు హృదయంలోకి వెళ్తే హృదయం మారుతుంది, హృదయం సరిచేయబడుతుంది, దైవ సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు దేవుని బిడ్డగా రాణిస్తావు. మీ హృదయం నిండా దేవుని మాటలు ఉండునుగాక. వాక్యం పైనే కాకుండా అంతరంగంలోనికి వెళ్ళునుగాక. ప్రియులారా, ఇక్కడ యేసు ప్రభువారి తల్లి అయినటువంటి మరియ గురించి రాయబడిన ఒక చక్కని మాట ఇలా చూద్దామా. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసి కొనుచు భద్రము చేసుకొనెను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి చెప్పబడిన మాటలు. గొర్రెల కాపరుడు మరియతో కూడా దేవదూత ఎన్నో విషయాలు చెప్పాడు. ఇదిగో ఈ సందర్భంలో గొర్రెల కాపరులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఆ మాటలన్నీ కూడా, యేసయ్యను గూర్చి దేవదూత ద్వారా చెప్పబడిన మాటలన్నీ ప్రచురం చేస్తూ ఉంటే, ఈ మాటలన్నీ విన్న మరియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుంటుందట, భద్రం చేసుకుందట. నీ హృదయంలో కూడా దేవుని మాటలు ఉండునుగాక. నీ హృదయంలో దేవుని మాటలు మీరు తలపోసేటట్లుగా నింపబడునుగాక. మీ హృదయం నిండా దేవుని వాక్యం భద్రం చేసుకునేంత కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఏటిలో ఉన్న గులకరాయిలో నీరు లేనట్టు, విశ్వాసిగా ఉన్నటువంటి నీ జీవితంలో వాక్యం అనే నీరు లేకుండా మీరు ఉండొద్దు. వాక్యం అనే నీరు లోపలికి వెళ్ళి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చి దైవ దీవెన నిండుగా మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. మేమేదో మందిరానికి వెళ్ళి రావటం కాదు, కానీ ప్రభువా, వాక్యం అనే నీరు మా అంతరంగంలో ఎప్పుడూ కూడా నిండారులుగా ఉండి తద్వారా కలిగే ఆశీర్వాదాలన్నీ మేము పొందుకుందుముగాక. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, తోడుగా ఉండండి, కృప చూపించండి. యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడే ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.